మనం ఎంత బరువు ఉంటే మన ప్రెగ్నెన్సీ ఛాన్సెస్, ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగుంటాయి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో మన నార్మల్ BMI ఎంత ఉండాలంటే 18.5 to 24.9 మధ్యలో ఉండాలి. సో 18.5 కన్నా బిలో ఉంటే మనం దాన్ని అండర్ వెయిట్ అంటాము. 24.9 కన్నా అబౌవ్ ఉంటే దాన్ని మనం ఓవర్ వెయిట్ నుంచి క్లాసిఫై చేసుకుంటూ వస్తాం. 30 కన్నా ఎక్కువ ఉంటే ఒబేస్ అని అంటాము. 40 ఉంటే మార్బిడ్లీ ఒబేస్ అని అంటాం. సో మన BMI 18 నార్మల్ కన్నా తక్కువ ఉన్నా లేదు నార్మల్ కన్నా ఎక్కువ ఉన్నా సరే, అంటే అండర్ వెయిట్ ఉన్నా అలానే ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్గా ఉన్నా సరే మనం ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అవుతాయి. ఎంత తక్కువ అవుతాయి అంటే మన BMI 30 ఉందనుకోండి, ఒబీస్ రేంజ్లో ఉన్నట్టయితే స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక కన్సీవ్ అయ్యే ఛాన్స్ 26% పడిపోతుంది. అలానే ఒకవేళ మన BMI 40 అంటే మార్బిడ్లీ ఒబీస్గా ఉన్నట్టయితే కన్సీవ్ అయ్యే ఛాన్స్ 43% పడిపోతుంది. సో మన వెయిట్ కూడా మన ఫర్టిలిటీ రేట్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే మన వెయిట్ని కాన్షియస్గా మనం మేనేజ్ చేసుకుంటూ ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకుంటూ కరెక్ట్ BMI అంటే 18.5 to 24.9 మధ్యలో ఉండేటట్టు కొంచెం వెయిట్ రెడ్యూస్ అయ్యి ఈ మధ్యలో ఉండేటట్టు చూసుకుంటే మనకి న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.